మా ఇద్దరు పిల్లలు గాలి భరించలేకపోతున్నా. అరే పిల్లలారా, నేను ఒక పొదుపు కథ చెప్తాను వినండిరా. మరి చెప్పనా? చెప్పు. ఇల్లంతా వెలుగు, బల్ల కింద నలుపు, ఏంటది? కామెంట్ లో చెప్పండి. ఒరే నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతానురా. ఎర్ర పండు మీద ఏగా వాలదు, ఏంటది? కామెంట్ లో చెప్పండి. నేను 4వ పొదుపు కథ కూడా చెబుతానురా, వినండిరా. ఒక కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు, ఏంటది? కామెంట్ లో చెప్పండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏంటది? కామెంట్ లో చెప్పండి. నేను మీతో కూర్చుంటే నేను ఇంట్లో పనులు చేయాలా? నేను పొద్దున్నే 4 గంటలకి లెగుస్తానురా. లెగిసి వాకలు గుమ్మం తుడిసి కలాపేసి ముగ్గు పెట్టుకుంటానురా. తర్వాత స్నానం చేసి పూజ ఓం నమ శివాయ అనుకుంటా పూజ చేసి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. నాకు సినిమా రికార్డులు కూడా వచ్చురా, చెప్తాను వినండిరా. గోదావరి గట్టు మీద రామశిల్కవే, గోరింట కెట్టుకున్న సందామామే, ఊరంతా ముస్లి ఆటలన్నీ నీతోటి నాకున్నా, నా బాధని ఎవరికి చెప్పుకోమంటావే. గోదావరి గట్టు మీద రామశిల్కవే, గోరింట కెట్టుకున్న సందామామే. బాగుంటే కామెంట్ చేయండిరా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమందు తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి చల్లకు పోతే అల్లవారి కుక్క భౌ భౌమన్నది. నా కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మన్నాయి, సంకలో పాప క్యావు క్యావు మన్నది, పుట్టలో పాము బుస్ బుస్ అన్నది. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ విన్నారు కదరా. ఆ అన్నిటికీ కామెంట్లు పెట్టండిరా. సెలవు, నమస్కారం.